పట్టణంలోని వైన్స్ దుకాణాలలో పర్మిట్ రూమ్లలో విచ్చలవిడిగా తినుబండారాలు విక్రయిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం ఆరోపించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మద్యం పాలసీని కట్టడి చేస్తామని, బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దశరథం మండిపడ్డారు. పర్మిట్ రూమ్లలో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు చేస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్లపై చర్యలు వెంటనే నశించాలి. ప్రభుత్వ మద్యం విధానాలు నశించాలి. ప్రభుత్వ మద్యం విధానాలు తీసుకోవాలి. బెల్ట్ షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. బెల్ట్ షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. నాన్న ఫోటో తీసుకోవాలి. మరి అక్రమ సిట్టింగ్ పెట్టుదని చెప్పి గౌరవ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, సిఐ గారికి కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న 4 రోజుల కూడా కలెక్టర్ గారికి కూడా సార్ ఏదైతే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ మద్యం వ్యాపారాన్ని ఎందుకంటే ఇలా చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసలై మరి అనేక నేరాలకు మరి ఈ మద్యమే ప్రధాన కారణమైంది. చాలామంది కుటుంబాలు కూడా చిన్న భిన్నం కావడానికి కూడా ఈ మద్యం పాలసీ ప్రధాన కారణమైంది సార్. ఏదైతే ఆ ప్రభుత్వం రూపొందించిన మద్యం విధానానికి వ్యతిరేకంగా ఈ పర్మిట్ రూములు, ఆ కుర్చీలు, బెంచులు వెంటనే తీసేయండి. బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేస్తున్న ఆ వైన్స్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్. ఇది మా ప్రధానమైనది సార్. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది సిరిసిల్లలో అత్యధికంగా ఉంది సార్. ఇదంతా కార్మిక చేస్తుంది. దయచేసి మా వాదనను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపి వెంటనే ఈ చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎన్నికల ముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నటువంటి మద్యాన్ని మరి మేము అధికారంలోకి వస్తే కట్టడి చేస్తాం, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం, క్రమేపీ మద్యపాన నిషేధం వైపు మరి అడుగులు వేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఎక్కువ మరి మద్యం పాలసీనే నమ్ముకొని ఆ మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఎన్నికల మీ మేనిఫెస్టోలో చెప్పారో గదే అమలు చేయమంటున్నాం. మీ మద్యం పాలసీని మార్చుకోవాలని చెప్తున్నాం. కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపద్దు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల సుఖ సంతోషాలను కూడా కోరుకోవాలి. క్రమేపీ ఈ మద్యపాన నిషేధం వైపు మీ అడుగులు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో, ప్రతి పల్లెల్లో కూడా అనేక బెల్ట్ షాపులు మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఈ పర్మిట్ రూముల్లో మరి నిబంధనలకు విరుద్ధంగా కుర్చీలు, బెంచీలు వేసి నాన్ వెజ్ తినుబండారాలు పెట్టి ప్లాస్టిక్ గ్లాసులను యథేచ్ఛగా మరి వినియోగిస్తూ ప్రభుత్వ నిబంధనలకు మరి తూట్లు పొడుస్తూ ఉన్నారు. వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మీ పాలసీ ప్రకారం మీరు ఏదైతే మీ ప్రభుత్వం ఒక విధానం రూపొందించుకుంది ఆ విధానం ప్రకారమే మీ మద్యం పాలసీ ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఉండద్దు. దాని భిన్నంగా పోతున్నటువంటి మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 2 రోజుల్లో చర్యలు తీసుకుపోయినట్టయితే ఇదే కలెక్టరేట్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కూడా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.